మన భారతదేశ చరిత్రలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కానీ వాటిలో అతి ప్రాచీనమైన, అత్యంత రహస్యమైన నగరం ద్వారక. శ్రీకృష్ణ పరమాత్ముని రాజధానిగా ప్రసిద్ధమైన ద్వారక వేల ఏళ్ల క్రితం మహాభారత కాలంలో వెలుగులు నింపిన నగరం. కానీ ఇప్పుడు అది సముద్ర గర్భంలో నిద్రిస్తోంది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకాను వదిలిన వెంటనే నగరం సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. కేవలం కథలా అనిపించింది చాలా మందికి. కానీ నిజమా? 1980లలో భారత సముద్ర పరిశోధన సంస్థ గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో ఆశ్చర్యకరమైన నిర్మాణాలను కనుగొంది. రాళ్లతో తయారైన రహదారులు, ప్రాచీన ఇళ్ల గోడలు, పునాది నిర్మాణాలు ఇవన్నీ కనపడటంతో నిజంగా ద్వారకా అక్కడే ఉందా అనే అనుమానాలు ఊపందుకున్నాయి. ఈ నగర నిర్మాణ శైలి, వయస్సు చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఇది కనీసం 9000 ఏళ్ల ప్రాచీనమై ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఇంత శక్తివంతమైన నాగరికత సముద్రంలో ఎలా మునిగింది? ఇది సహజ విపత్తా, లేక ఏదైనా శాపమా? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు. కానీ ఓ విషయం మాత్రం నిజం: ద్వారకా కేవలం పురాణాల్లో కాదు, అది మన చరిత్రలో ఒక అద్భుతం. ఇంకా ఎన్నో రహస్యాలు సముద్రపు గర్భంలో నిద్రిస్తున్నాయి. ద్వారక ఇది మాయలో నిగూఢంగా దాగిన మహానగరం.